గురుదత్త జై కాళీ. నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్. నేటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, గురువారం. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమం సాయంత్రం 6:11 తిథి సూర్యోదయ కాల తిథి శుక్లపక్ష షష్ఠి. షష్ఠి ఈరోజు 10:14 AM వరకు. తదుపరి శుక్ల సప్తమి. నక్షత్రం అశ్విని నక్షత్రం ఈరోజు 9:27 AM వరకు. తదుపరి భరణి నక్షత్రము. చంద్రరాశి మేషరాశి. వర్జ్యము ఈరోజు 5:40 AM నుండి 7:10 AM వరకు. మరి ఈరోజు 11 AM నుండి 12:33 PM వరకు. దుర్ముహూర్తం 10:33 AM నుండి 11:18 AM వరకు. మరి 3:08 PM నుండి 3:53 PM వరకు. రాహు కాలం 1:53 PM నుండి 3:19 PM వరకు. అమృత గడియలు లేవు. యోగము శుక్లయోగం ఈరోజు 5:22 PM వరకు. తదుపరి బ్రహ్మయోగం. కరణం తదిల కరణం ఈరోజు 10:14 AM వరకు. తదుపరి గరిజాకరణం. నక్షత్రం పాదాల వారిగా అశ్విని 3వ పాదం ఈరోజు 3:43 AM వరకు. అశ్విని 4వ పాదం ఈరోజు 9:27 AM వరకు. భరణి 1వ పాదం ఈరోజు 3:13 PM వరకు. భరణి 2వ పాదం ఈరోజు 9:02 PM వరకు. సూర్యరాశి కుంభరాశి. అశుభ సమయం గులిక కాలము 9:30 AM నుండి 11:01 AM వరకు. యమగంట కాలం 6:43 AM నుండి 7:09 AM వరకు. సూర్యచంద్ర ఉదయాస్తమం చంద్రోదయం 10:34 AM, చంద్రాస్తం 11:49 PM. దిన ప్రమాణం 11:27. అభిజిత్ సమయం 12:27 PM. రాత్రి ప్రమాణం 12:31. పూజా హోమం మరియు అభిషేక ఆదులకు అగ్నివాసం. భూమి శుభము ఉమావతి బుధ. శివవాసం వృషభారుడము కోరికలు నెరవేరుట. ప్రయాణాలకు దిశలో దక్షిణ దిశ. దక్షిణ దిశకు ప్రయాణించకుండా ఉండాలి. ఒక తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే జీలకర్ర రోడ్లు వేసుకుని బయటకు వెళ్ళాలి. తారాబల జనబలం చూద్దాము. 9:27 AM వరకు ఉన్న తారాబలం ప్రకారం అశ్విని మక మూలవారికి జన్మతార మంచిది కాదు. భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి పరమిత్రతార మంచిది. కృత్తిక ఉత్తరాషాఢ వారికి మిత్రతార మంచిది. రోహిణి హస్తశ్రవణ వారికి నైద్రతార కనుక మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధనతార కనుక మంచిది. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి ప్రత్యక్తార కనుక మంచిది కాదు. పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి క్షేమతార కనుక మంచిది. పుష్యమి అనురాధోత్తర భాద్ర వారికి విపత్తార కనుక మంచిది కాదు. ఆశ్లిష జ్యేష్ఠ రేవతి వారికి సంపత్తార కనుక మంచిది. 9:27 AM తర్వాత ఉన్న తారాబలము భరణి బుబ్బ పూర్వాషాఢ వారికి జన్మతార మంచిది కాదు. కృత్తిక ఉత్తరాషాఢ వారికి పరమిత్రతార కనుక మంచిది. రోహిణి హస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది. మృగశిర చిత్త ధనిష్ట వారికి నైదనతార కనుక మంచిది కాదు. ఆరుద్ర స్వాతి శతవిషం వారికి సాధనతార కనుక మంచిది. పుష్యమి పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి ప్రత్యక్తార కనుక మంచిది కాదు. పుష్యమి అనురాధోత్తర భాద్ర వారికి క్షేమతార మంచిది. ఆశ్లిష జ్యేష్ఠ రేవతి వారికి విపత్తార కనుక మంచిది కాదు. అశ్విని మగముల వారికి సంపత్తార కనుక చాలా శుభప్రదమైనది. మరి చంద్రబలం కలిగిన రాశులు మేషం, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశుల వారికి కుంభరాశి, మకర రాశి లేదు, కుంభ మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది. కన్యారాశి వారికి అష్టమ చంద్రుడు, మకర రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు. ఇది మంచిది కాదు. శుభకార్యాలకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. గాతవారం ఈరోజు తుల కుంభరాశుల వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట, నూతన ఆభరణలు ధరించుట, నూతన వాహనములను మొదటిసారి నడుపుట, నూతన గృహప్రవేశం చేయడం పనికిరాదు. దూర ప్రయాణాలు చేయకూడదు. తప్పనిసరి దూర ప్రయాణం చేయవలసి వస్తే ఆహార నిష్పత్తి నుంచి బయలుదేరండి. జై గురుదత్త జై కాళీ.